హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ బాస్ కుంచపు. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్నీ థియరీ మాత్రమే చూసినాం. నవ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్. జావా సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది, ఎలా సెటప్ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్. Today in this video we are going to install the Java software and knowing the complete details of path setup, and also we are going to run or execute the sample Java program after path setting. So firstly we all need is internet connection, and we are downloading it in the PC or laptop. Check your internet connection and now go to the Google and search for Java downloads. అక్కడ మీకు ఒరాకిల్ వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. దేర్ యూ విల్ సీ ద లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ జావా. మనం వర్షన్స్ వీడియోలో చెప్పుకున్నట్లు నాన్ ఎల్టీఎస్ వర్షన్స్ అంటే JDK 22 కనిపించదు. ప్రజెంట్ మనకి 23 వర్షన్ అవైలబుల్లో ఉంది. అండ్ ఎల్టీఎస్ ఆర్ స్టాండర్డ్ వర్షన్ అయిన JDK 21 కూడా ఉంది. సో మనం ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అయిన JDK 23ని ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఏ OS యూస్ చేస్తున్నాం, ఆర్కిటెక్చర్ 32 బిట్టా లేదంటే 64 బిట్టా తెలిసి ఉండాలి. వాటిని బేస్ చేసుకొని మనం ఇన్స్టాలేషన్ చేయాలి. సో మ్యాక్సిమం విండోస్ ఓఎస్ఏ దట్ టు 64 బిట్ ఆర్కిటెక్చరే కాబట్టి క్లిక్ ఆన్ ద విండోస్. మనకు అక్కడ విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్ అని 3 ఉన్నాయి కదా, అందులో మీరు విండోస్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు x64 కంప్రెస్డ్ ఆర్చివ్, x64 ఇన్స్టాలర్ అండ్ x64 MSI ఇన్స్టాలర్ అని 3 ఉన్నాయి. అందులో మనం సెకండ్ వన్ అంటే x64 ఇన్స్టాలర్ పైన క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్స్లో మీకు JDK-23-Windows-X64-bin అని కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. నౌ యు ఆర్ సెట్టింగ్ ద సాఫ్ట్వేర్. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్ క్లిక్ చేశాక మీకు లొకేషన్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే చేంజ్ పైన క్లిక్ చేయండి. లేదు అని అంటే క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో నాకు లొకేషన్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అదే లొకేషన్లోనే ఉంచుతున్నాను అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ ఎస్. సో సెటప్ కంప్లీట్ అయ్యింది. సో సెటప్ కంప్లీట్ అయ్యింది కాబట్టి మనకి ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. జస్ట్ క్లోజ్ ఇట్. క్లిక్ ఆన్ ద క్లోజ్. నౌ వీ హ్యావ్ టు సెట్ ద పాత్. పాత్ సెట్టింగ్ కంటే ముందు మనం ఒక పని చేయాలి. అదేంటి అనంటే క్లిక్ ఆన్ ద సి డ్రైవ్. యూ విల్ సీ ప్రోగ్రామ్ ఫైల్స్. సో మనం సి డ్రైవ్ క్లిక్ చేయంగానే అక్కడ మనకి లాట్స్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్లో మనకి ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దెన్ యూ విల్ ఫైండ్ ద జావా ఫోల్డర్. సో అక్కడ మనకి జావా ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ మనకి మళ్ళీ JDK 23 ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. సో అక్కడ మనకి బిన్ ఫోల్డర్ అని ఉంటుందన్నమాట. సో ఆ బిన్ ఫోల్డర్ని ఓపెన్ చేసి URL బార్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి లెఫ్ట్ క్లిక్ ఇవ్వంగానే అది మనకి సెలెక్ట్ అయిపోతుంది. సో ఆ సెలెక్ట్ చేసిన URLని కాపీ చేసుకోండి బై క్లికింగ్ ది Ctrl+C. ఇప్పుడు టాస్క్ బార్లో సర్చ్లో env అని టైప్ చేయండి. దేర్ యూ విల్ సీ ది ఎడిట్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో env అని మీరు సర్చ్ బార్లో టైప్ చేయంగానే మీకు ఎడిట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. హియర్ వీ హ్యావ్ యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి యూజర్ వేరియబుల్స్ అని అండ్ సిస్టమ్ వేరియబుల్స్ అని 2 కనిపిస్తాయి. సో అందులో మనకి సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అని ఉంటుంది. సో ఆ పాత్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి.
సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ డెలీట్ అని కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీరు న్యూ పైన క్లిక్ చేయండి. సో యూఆర్ఎల్ బార్లో మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు పేస్ట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి అండ్ అగైన్ క్లిక్ ఆన్ ద ఓకే. నౌ ద జావా సాఫ్ట్వేర్ అండ్ ద పాత్ సెట్టింగ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి సక్సెస్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా? ఇప్పుడు మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసి చేద్దామన్నమాట. ఎగ్జిక్యూట్ అయ్యింది అని అంటే సక్సెస్ఫుల్గా పాత్ సెట్ చేసాం అని, లేదు అనంటే అగైన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం కరెక్ట్గానే చేసింటారు, లేదు అనంటే వీడియోని మళ్ళీ చూడండి. ఫస్ట్ ఏం చెప్తున్నారో వినాలి, లాటర్ ప్రాసెస్ చేయాలి. వింటూ ప్రాక్టీస్ చేస్తే మిస్టేక్స్ చేస్తామన్నమాట. సో ఫుల్ వీడియో చూసి తర్వాత ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. బిఫోర్ రైటింగ్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. సో ప్రోగ్రామ్ రాసేదానికంటే ముందు కూడా మనము ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్ కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్లీ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. సో ఇందులో మనకి పాత్ ఉంటుందిగా, సి డ్రైవ్, యూజర్స్, వెంకటేష్ అని, అక్కడ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సో క్లిక్ ఆన్ ద సి డ్రైవ్. సో సి డ్రైవ్ క్లిక్ చేయంగానే మనకు అక్కడ సమ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. అందులో మనకి యూజర్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. ఆ యూజర్ ఫోల్డర్ ఓపెన్ అవ్వంగానే మనకి వెంకటేష్ అనే ఫోల్డర్ వస్తుంది. సో ఆ ఫోల్డర్లో మనకి ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి. మనం ఏవైతే ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ న్యూ ఫోల్డర్ ఆర్ ఏదైతే మనం ఆ ఫోల్డర్కి నేమ్ ఇచ్చుకుంటామో ఆ ఫోల్డర్లో మనము క్రియేట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అక్కడ సేవ్ చేస్తామన్నమాట. సో ఈ న్యూ ఫోల్డర్కి నేమ్ వచ్చేసి జావా ప్రోగ్రామ్స్ అని పెట్టుకుంటామన్నమాట. ఏవైతే మనం ప్రోగ్రామ్స్ టైప్ చేస్తున్నామో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్లోనే మనము సేవ్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ ఫోల్డర్కి నేమ్ ఇస్తున్నాం కదా, ఆ ఫోల్డర్ నేమ్ జావా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్సే పెట్టుకుంటే బెటర్. ఫోల్డర్ క్రియేట్ చేశారుగా, ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి శాంపుల్ ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. సో హియర్ వీ హ్యావ్ ద శాంపుల్ ప్రోగ్రామ్. క్లాస్ శాంపుల్. సో ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్ అండ్ శాంపుల్ అని రాసాం కదా, అందులో శాంపుల్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్. సో ఇక్కడ ఈ శాంపుల్ అనేది మనకి క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటరే ఉండాలి. సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ దెన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది మనకి మెయిన్ మెథడ్ అనమాట. సో అండ్ దెన్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్. సో ఎన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నామో అన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ కూడా క్లోజింగ్లో ఉండాలన్నమాట. అండ్ దెన్ system.out.println. సో ఇది మనకి అవుట్పుట్ స్టేట్మెంట్. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్లో మనం ఏవైతే రాస్తామో విత్ డబుల్ కొటేషన్స్ అదంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది కన్సోల్ పైన. సో ఇక్కడ మనము system.out.printlnలో సబ్స్క్రైబ్ టు బాస్ లెక్చర్స్ ఛానల్ అనే ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంటే మనకి కన్సోల్ పైన ప్రింట్ అవ్వాలి. సో మస్ట్ అండ్ షుడ్ మనకి డబుల్ కొటేషన్స్ అనేటివి ఉండాలి. అండ్ దెన్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత పక్కన మనకి సెమీకోలన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈ ఫార్మాట్లో సింపుల్గా శాంపుల్ ప్రోగ్రామ్ అనేది మనము క్రియేట్ చేసామన్నమాట. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి లైన్కి వర్డ్కి ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది. అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జావా ఈజ్ కేస్ సెన్సిటివ్. సో లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ ఉంది అని అంటే మనం అక్కడ క్యాపిటల్స్ మాత్రమే యూజ్ చేయాలి. లేదు అని అంటే స్మాల్ లెటర్స్ ఉంటే ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా లోయర్ కేస్ ఉన్న చోట అప్పర్ కేస్ పెట్టి అప్పర్ కేస్ ఉన్న చోట లోయర్ కేస్ పెట్టినాము అని అంటే మనకి ఎర్రర్స్ అనేటివి వస్తాయన్నమాట. సో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వక తప్పదు. నౌ వీ హ్యావ్ టు సేవ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ పడితే అక్కడ సేవ్ చేయకూడదు. మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా జావా ప్రోగ్రామ్స్ అని, అక్కడ సేవ్ చేయాలి.
క్లిక్ ఆన్ ద ఫైల్. సో సేవ్ చేయడం కోసం ప్రాసెస్ ఏంటి అని అంటే అక్కడ మనకి లెఫ్ట్ కార్నర్లో ఫైల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మనకు అక్కడ న్యూ, ఓపెన్, సేవ్ యాజ్ ఇలా కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ మీరు సేవ్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ నేమ్ అని వస్తుంది కదా, ఆ నేమ్ దగ్గర మనకి ఫైల్ నేమ్ అనేది సేవ్ చేయాలి. ఫైల్ నేమ్ మనకి ఎప్పుడూ కూడా జావాలో క్లాస్ నేమే ఫైల్ నేమ్గా సేవ్ చేయాలన్నమాట. మరి ఇలా ఎందుకు చేయాలి, ఎందుకు వేరే నేమ్ తీసుకోకూడదు అని అంటే అదంతా మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకైతే ఫైల్ నేమ్నే క్లాస్ నేమ్గా సేవ్ చేస్తామన్నమాట. సో మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఏమొస్తుంది ఆర్ క్లాస్ నేమ్ ఏమొస్తుంది అని అంటే శాంపుల్ అని క్లాస్ నేమ్ ఇచ్చినాం కాబట్టి ఆ క్లాస్ నేమ్ శాంపుల్నే ఫైల్ నేమ్గా సేవ్ చేయబోతున్నాం అన్నమాట. సో క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సేవ్ యాజ్ టైప్ ఉంది కదా, అక్కడ మనము టెక్స్ట్ డాక్యుమెంట్ అని కాకుండా ఆల్ ఫైల్స్ ఇవ్వాలి. అండ్ క్లిక్ ఆన్ ద సేవ్. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కంపైలేషన్ ఆర్ ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. దానికోసం మనకి ఏం కావాలి, కమాండ్ ప్రాంప్ట్ అనేది కావాలి. సో ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. సర్చ్ బార్లో CMD అని క్లిక్ చేస్తే వస్తుందన్నమాట. సో ఓపెన్ ఇట్. బై టైపింగ్ ద కమాండ్స్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో కమాండ్ ప్రాంప్ట్లో మనము కమాండ్స్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తామన్నమాట. సో ఫస్ట్లీ ఎంటర్ CD స్పేస్ ఫోల్డర్ నేమ్. సో ఫస్ట్లీ మనం ఏం ఎంటర్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి మనం వెళ్ళాలి కాబట్టి అందులో ఉన్నటివి యాక్సెస్ చేసుకోవాలి అని అంటే ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో ఫోల్డర్లోకి వెళ్ళడానికి కమాండ్ ఏంటి అని అంటే CD. సో CD స్పేస్ ఫోల్డర్ నేమ్. ఫోల్డర్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ జావా ప్రోగ్రామ్స్. సో CD స్పేస్ జావా ప్రోగ్రామ్స్ ఎంటర్. సో ఇప్పుడు మనం ఫోల్డర్లోకి వెళ్ళాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కంపైలేషన్ చేయాలి. మరి కంపైలేషన్ చేయాలి అని అంటే కమాండ్ ఏంటి, సో కంపైలేషన్ కమాండ్ వచ్చేసి జావా C స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. మీరు ఏ ఫైల్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఫైల్కి ఒక నేమ్ ఇచ్చింటారు కదా, ఆ నేమ్నే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కంపైలేషన్ కమాండ్ వచ్చేసి జావా C స్పేస్ శాంపుల్ డాట్ జావా. సో మనకి ఇక్కడ ఫైల్ నేమ్ శాంపులే కాబట్టి మనం ఇక్కడ శాంపుల్ డాట్ జావా అని ఇచ్చామన్నమాట. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్. సో ఇప్పుడు మనకి కంపైలేషన్లో ఉండే ఎర్రర్స్ కొన్ని ఉంటాయి అండ్ రన్ టైంలో కూడా కొన్ని ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. సో కంపైలేషన్స్లో ఏమీ ఎర్రర్స్ లేవు అని అంటే దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఎర్రర్స్ వచ్చినాయి అని అంటే యూ హ్యావ్ టు రెక్టిఫై ద ఎర్రర్స్ అండ్ అగైన్ హ్యాస్ టు కంపైల్ ఇట్. సో మీరు ఎర్రర్స్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ కంపైల్ చేయాలన్నమాట. సో కంపైలేషన్లో మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. నౌ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో ఎగ్జిక్యూషన్కి కమాండ్ ఏంటి అని అంటే జావా స్పేస్ ఫైల్ నేమ్. సో ఎగ్జిక్యూషన్కి కమాండ్ వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్. మనకి ఇక్కడ జావా స్పేస్ ఫైల్ నేమ్ వచ్చేసి శాంపిల్ కాబట్టి శాంపిల్ ఎంటర్. నౌ యూ విల్ గెట్ ద అవుట్పుట్. సో రన్ టైంలో కూడా మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు అని అంటే అప్పుడు మనకి అవుట్పుట్ సక్సెస్ఫుల్గా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ ఇన్స్టాలేషన్, పాత్ సెట్టింగ్ అండ్ ఫర్ రన్నింగ్ ఏ శాంపుల్ జావా ప్రోగ్రామ్. సో ఈ విధంగా మనము ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని అండ్ ఏ విధంగా పాత్ సెట్ చేయాలి అండ్ జావాలో శాంపుల్ ప్రోగ్రామ్ ఏ విధంగా రాసి ఎక్కడ దాన్ని సేవ్ చేసి ఏ విధంగా వాటికి కంపైలేషన్ అండ్ రన్ టైం చేసాము క్లియర్గా చూసాం కదా. హోప్ యు ఆల్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ కామెంట్ సెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, పాత్ సెట్టింగ్ ఆఫ్ జావా సాఫ్ట్వేర్ and executing a Java program. If you like the video and don't want to miss, please subscribe to this channel. Appati varaku stay tuned to Boss Lectures channel. This is Boss Kunchapu signing off. And don't forget to like, share
and subscribe. Thank you.